హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రష్ 143. ప్రజెంట్ అయితే మళ్ళీ దుల్పేటలో ఉన్నాను. నేను ఇప్పుడు దుల్పేటలో మనం వచ్చేసి గణేష్ సింగ్ కళాకార్ అన్న వాళ్ళ షెట్కి అయితే వచ్చిన. గణేష్ సింగ్ కళాకార్ అన్న వాళ్ళ షెట్కి నేను ఫస్ట్ టైం విజిట్ అయినా. లాంగ్ వీడియో అయితే ఏం కొట్టలేదు ఇప్పటిదాకా. అండ్ ఇది వచ్చేసి నా ఫస్ట్ వీడియో వెళ్ళే దగ్గర ఒక 70 to 80% అయితే పెయింటింగ్ అయిపోయిన విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలు అయితే చూపిస్తాను, క్రేజీ ఉంటాయి. అండ్ రిపీటెడ్ మోడల్స్ అయితే ఉండవండి, మస్తు ఉంటాయి విగ్రహాలు కూడా, అన్ని కవర్ చేస్తాను. అండ్ ఇది ఇక్కడ వచ్చేసి నా ఫస్ట్ వీడియో కామన్. మనకు అన్న వాళ్ళ షెడ్లోకి ఎంటర్ అయితే అండి ఎదురుగానే మనకు వచ్చేసి పెద్ద విగ్రహం, నియర్లీ 16 to 17 feet వరకు ఉంటుంది. ఈ విగ్రహం అయితే పెయింటింగ్ కంప్లీట్ చేసేసారు మొత్తం. కాకపోతే పంచకైతే పెయింటింగ్ వెళ్ళలేదు, పంచ పెయింటింగ్ అయితే ఉంది. ఇంకా పెయింటింగ్ మొత్తం కిరీటం నుంచి అయితే బాటమ్ కాళ్ళ వరకు అయితే బాడీ ఫినిషింగ్ అయితే ఇచ్చేసారు. మొత్తం ఆభరణాల కలర్ కూడా మొత్తం ఫినిషింగ్ అయిపోయింది. మొత్తం ఆల్మోస్ట్ 4 చేతులతోనైతే ఉందండి విగ్రహం. ఇయర్లీ 15 to 16 feet అయితే ఈజీగా ఉంటుంది, చూసుకోవచ్చు. మొత్తం ఓన్లీ మనకు పంచ ఫినిషింగ్ ఇవ్వలేదు, ఇంకా హైలైట్ చేసేది ఉందంట, హైలైటింగ్ కూడా చేస్తారంట. కిరాక్ అంటే కిరాక్ ఉంది మొత్తం విగ్రహం. అండ్ లెఫ్ట్ సైడ్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు ముంబై టైప్ విగ్రహం అండి. ముంబై ఈ నుంచొని ఉంది మొత్తం ఇది కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. కిరాక్ అంటే కిరాకు. మొత్తం డిజైన్ చూసుకోవచ్చు, మీరు ఆభరణాలు చూసుకోవచ్చు. గోల్డ్ వర్క్ అయితే మస్తు ఇచ్చారు తొండం పైన. అండ్ ఇయర్లకు కూడా, చెవులకు కూడా ఇచ్చారు మనకు. అండ్ పైన కండువా వేసారు. కండువా వచ్చేసి మిక్స్డ్ కలర్ లో ఉంది, పైన మెరూన్ అండ్ కింద బ్లూ వచ్చేసి. అండ్ కింద వచ్చేసి చూసుకోవచ్చు ఎల్లో కలర్ పంచాయతీ ఇచ్చేసారు వినాయకునికి. ఎల్లో కలర్ పంచాయతీ ఇచ్చి బార్డరింగ్ లో రెడ్ అయితే మెరూన్ అయితే ఇచ్చారు. అండ్ ఇటు సైడ్ వచ్చేసి స్నేక్స్ అయితే ఉన్నాయండి, స్నేక్స్ ఇవ్వడం జరిగింది సైడ్ లోకి డిజైన్ గా. అండ్ చూడండి స్నేక్స్ కూడా మనకు డార్క్ బ్లూ కలర్ అయితే ఫినిషింగ్ ఇచ్చేసారు. ఇది మనకు లెఫ్ట్ సైడ్ లో స్టార్టింగ్ లో ఉంటుంది. అండ్ ఈ విగ్రహం పక్కన వచ్చేసి ఇంకో విగ్రహం అయితే ఉందండి, సేమ్ అసిస్ ముంబై స్టైల్ విగ్రహం. అండ్ ఇక్కడ ఇది కూడా మనకు కూర్చొని ఉంది, నాలుగు చేతులతో ఆశీర్వాదం అయితే ఇస్తుంది విగ్రహం ఇది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు పంచ వచ్చేసి ఫుల్ మెరూన్ కలర్ అయితే ఉంది, చెక్కని మెరుస్తుంది మెరూన్ కలర్. రఫ్గా అయితే ఇచ్చేసారు మొత్తము. ఇది కూడా ఆల్మోస్ట్ పెయింటింగ్ అయిపోయింది. కింద సిట్టింగ్ పార్ట్ ఎక్కువ దగ్గర అయితే పెయింటింగ్ అవ్వలేదు. ఈ విధంగా అయితే ఫినిషింగ్ అయిపోయింది ఈ విగ్రహం. అండ్ ఇక్కడ కూడా కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి, బట్ ఈ విగ్రహాలకు అయితే ఇంకా పంచ వరకు అయితే కంప్లీట్ కాలేదు. పైన టాప్ కలర్ మాత్రం కంప్లీట్ చేశారు. ఇవన్నీ మొత్తం కలరింగ్ అయిపోయిన తర్వాత అండ్ టోటల్ పంచ వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి మనం ఒకసారి అయితే ఎక్స్ప్లెనేషన్ చేస్తాం. ఎప్పుడైతే అయిన వరకు అయితే ఇవైతే వీడియోలు చూపిస్తున్నాం. ఇది ఒకసారి ఒక లుక్ అయితే వేసేసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు చింతమణి అనే ఒక మోడల్ అయితే డిజైన్ చేయడం జరిగింది. చింతమణి మోడల్ అంటారు, ఇక్కడ ఫేమస్ విగ్రహం చూసుకోవచ్చు. దీనికి కూడా పంచాయతీ కాలేదు, పక్కన విగ్రహాలు కూడా ఆల్మోస్ట్ పెయింటింగ్ అయితే కంప్లీట్ చేయలేరు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు వెనకాల కూడా, ఇక్కడ మొత్తం బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు. ముంబై వినాయకుడు కూర్చొని 4 చేతులతో ఆశీర్వాదం అయితే ఇస్తున్నాడు మనకు. ఈ వినాయకుడిని కూడా పంచైతే కాలేదు. అండ్ బ్యాక్గ్రౌండ్ అయితే హైలైట్ ఉంది మొత్తం. చూసుకోవచ్చు ఏ విధంగా అయితే ఇచ్చారో. టాప్లో అయితే స్నేక్స్ అయితే ఏ విధంగా ఇచ్చారో చూసుకోవచ్చు. క్రేజీ అంటే క్రేజీ ఉంది మొత్తము. ఇక్కడ కూడా మనకు డిజైన్ మస్తు ఇచ్చారు. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్లో మస్తు మంది దేవతలు అయితే ఉన్నారు, మస్తు మంది దేవతలు కవర్ చేసేసారు మొత్తము. కూర్చొని రావడం జరిగింది ఈ విగ్రహం కూడా. అండ్ ఈ షెడ్లో మనకు హైలైట్ విగ్రహం మొత్తం ఓవరాల్గా. ఈ షెడ్లో మనకు వచ్చేసి క్రేజీ విగ్రహం. మనకు వినాయకుడిని అయితే దగ్గర నుంచి రియల్గా చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ వినాయకుడిని చూసుకోవచ్చు. బాడీ వచ్చేసి మనకు నార్మల్ మనిషి బాడీ లాగా ఇచ్చేసి, మనిషి లాగా ఇచ్చేసి 4 చేతులు ఇచ్చేసారు. బట్ హెడ్ చూసుకోవచ్చు మీరు. హెడ్ అయితే రియల్గా మనకు గజేంద్రుడు లాగా సేమ్ మన వినాయకుడు ఎట్లా ఉన్నాడంటే అసలు మామూలుగా లేదు. రియల్గా కూడా దగ్గర నుంచి చూస్తే అసలు ఎక్స్పెక్ట్ చేయరు, ఈ విధంగా ఎక్స్పెక్ట్ చేయరు. మనం మనం రియల్గా ఎలిఫెంట్ హెడ్ ఉంటుంది కదా, ఆ విధంగా అయితే డిజైన్ చేసారు. మస్తు అంటే మస్తు ఉంది. ట్రంక్ కూడా చూసుకోవచ్చు, సేమ్ అదే విధంగా డిజైన్ చేసారు మొత్తం. అండ్ మధ్యలో వచ్చేసి ఆ గోల్డ్ మధ్యలో అది బట్ట వేసి మనకు గోల్డ్తో ఆభరణం మొత్తం గోల్డ్గా అయితే ఉంది. అది ఉంటారు గోల్డ్ డిజైనింగ్తో ఉంది మొత్తం. క్రేజీ అంటే క్రేజీ ఉంది. ఈజీగా వచ్చేసి 10 to 11 feet వరకు ఉంటుంది అంటే విగ్రహం. ఇది వచ్చేసి 10 to 11 feet వరకు అయితే ఫినిషింగ్ వరకు ఉంటుంది. కూర్చొని ఉంది విగ్రహం 4 చేతులతోని. ఈ వినాయకుడి దగ్గర వచ్చేసి వెరైటీ స్పెషల్ ఏంటి అంటే ఈ హెడ్ అండి. మొత్తం ఈ హెడ్ చూడంగానే మొత్తం అట్రాక్ట్ అయిపోతారు మొత్తం వినాయకుడిలో. ఇది స్పెషల్ పార్ట్. అది ఇప్పుడు వైరల్ అవుతున్న వినాయకుడు ఇది. అండ్ ఇంకొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయి, కాకపోతే అన్నిటికీ పెయింటింగ్ అయితే చేయలేదు. ఇప్పుడు పెయింటింగ్ అయినట్టు మనం ప్రస్తుతం పెయింటింగ్ అయిన వినాయకుల వరకు అయితే అప్డేట్ అయితే ఇస్తున్నాం. ఇది ఫస్ట్ విజిట్ నాది, ఇంకా నేను మళ్ళీ వస్తాను ఇక్కడికి, మళ్ళీ అప్డేట్స్ ఇస్తాను. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఇక్కడ పెద్ద విగ్రహానికి అయితే పంచ కలర్ అయితే అవ్వలేదు. అండ్ టాప్ కలర్ అయితే ఇచ్చేసారు మొత్తము. అండ్ ఈ సైడ్ చూసుకోవచ్చు మొత్తం పంచ కలర్తో సహా మొత్తం ఫినిషింగ్ ఇచ్చేసారు. తొండం పైన జ్యువెలరీ వర్క్ ఎట్టించారు చూడండి. అండ్ చెవులకు కూడా ఇచ్చేసారు, చెవులకు కూడా జ్యువెలరీ వర్క్ ఇచ్చేసారు. అండ్ ఇక్కడ సైడ్ వచ్చేసి మనకు లోటస్ పైన కూర్చొని అయితే మనకు వినాయకుడు ఆశీర్వాదం ఇస్తున్నాడు. లోటస్ పైన కూర్చొని
ఆల్మోస్ట్ 18 to 19 ఫీట్ ఉంటుందండి. 4 చేతులతో కూర్చొని లోటస్ పైన కూర్చొని ఇంకా లోటస్కి అయితే పెయింటింగ్ అవ్వాలి మనకు. అండ్ ఇక్కడ సైడ్ కూడా చూసుకోవచ్చు మొత్తం ముంబై స్టైల్ వినాయకుడు. ఇది వచ్చేసి ఈ పక్కన వినాయకుడికి అయితే బ్యాక్గ్రౌండ్ మీరు చూసుకోవచ్చు ముంబై స్టైల్ కిరాక్ అంటే కిరాక్ ఉంది విగ్రహం చూసుకోవచ్చు. అండ్ ఆల్మోస్ట్ అన్నిటికీ పెయింటింగ్ అయితే జరుగుతుంది, ఇంకా పెయింటింగ్ కూడా కంప్లీట్ కాలేదు. ఓవరాల్గా పెయింటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఒక వీడియో అయితే కవర్ చేసేస్తాం. ప్రస్తుతం అప్డేట్ వచ్చేసి ఇదండి. అంటిల్ దెన్ బాయ్.